హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు ఈ 3 చెల్లింపులు చేస్తూ సీఎస్ సంచలన ఆదేశాలు జారీ. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది పెన్షనర్లకు సంబంధించి ఒక అత్యంత కీలకమైన మరియు అద్భుతమైన శుభవార్త వెలువడింది. ఇది వారి జీవితాల్లో కొత్త వెలుగులను నింపబోతోంది. ముఖ్యంగా 3 రకాల ప్రధాన చెల్లింపులకు సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ నుండి ఒక అధికారిక ప్రకటన అయితే వెలువడటం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఎంతో కాలంగా తమకు రావాల్సిన డబ్బు కోసం కళ్ళలో ఒత్తులేసుకొని ఎదురు చూస్తున్న వృద్ధులకు, వృద్ధులకు, ఉద్యోగులకు ఇది ఒక నిజమైన ఊరటనిచ్చే పరిణామం అని చెప్పవచ్చు. ఈ ప్రకటన ద్వారా ప్రభుత్వం పెన్షనర్ల సమస్యలను పరిష్కరించడానికి సిద్ధంగా ఉందనే బలమైన సంకేతాన్ని పంపి మొత్తం వ్యవహారంలో అత్యంత సంచలనమైన విషయం ఏమిటంటే, గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జారీ చేసినటువంటి చారిత్రాత్మక ఆదేశాలు పదవీ విరమణ చేసిన పెన్షనర్లకు అందాల్సిన అన్ని రకాల బకాయిలను కేవలం 3 నెలల గడువులోపు ఖచ్చితంగా చెల్లించాలని కోర్టు రాష్ట్ర ప్రభుత్వ అధికారులను మరియు సంబంధిత శాఖలను ఆదేశించింది. ఒక ఉద్యోగి తన జీవితకాలం అంతా అంటే సుమారు 30-35 ఏళ్ల పాటు ప్రభుత్వానికి సేవ చేసి చివర్లో విశ్రాంతి తీసుకునే సమయంలో ఆర్థిక ఇబ్బందులు పడటం ఏమాత్రం సమంజసం కాదని కోర్టు అభిప్రాయపడింది. న్యాయస్థానం ఇచ్చిన ఈ గడువు కారణంగా ఇకపై ప్రభుత్వం కాలయాపన చేసే అవకాశం లేకుండా పోయింది. హైకోర్టు ఆదేశాల్లో పేర్కొన్న ప్రయోజనాల జాబితాను ఒకసారి మనం నిశితంగా పరిశీలిస్తే అందులో పెన్షన్లకు ప్రాణవాయువు లాంటి అనేక అంశాలున్నాయి. పదవీ విరమణ చేసినప్పుడు ఒకేసారి అందాల్సిన గ్రాట్యుటీ, ఉద్యోగ కాలంలో వాడుకోకుండా మిగిలిపోయిన సెలవులకు ఇచ్చే నగదు అంటే లీవ్ ఎన్కాష్‌మెంట్, ప్రావిడెంట్ ఫండ్‌లో ఉన్నటువంటి వ్యక్తిగత పొదుపు మొత్తాలు మరియు పెండింగ్‌లో ఉన్న పీఆర్సీ ఎరియర్స్ వంటివి తక్షణమే విడుదల చేయాలనైతే కోర్టు స్పష్టం చేసింది. ఈ మొత్తాలన్నీ ఒక్కొక్క పెన్షనర్లకు లక్షల రూపాయల్లో రావాల్సి ఉంది. ఇవి అందినట్లయితే వారి వృద్ధాప్య అవసరాలకు, వైద్య ఖర్చులకు ఎంతో తోడ్పడతాయి. ముఖ్యంగా ఈ పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ గారు స్పందిస్తూ ఒక కీలక ప్రకటన చేశారు. రిట్ పిటిషన్ నంబర్ 4850/2025 పై విచారణ సందర్భంగా ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్‌లో ఉన్న పదవీ విరమణ ప్రయోజనాలన్నిటినీ కోర్టు నిర్దేశించిన 3 నెలల్లోపే విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. ఇది ఒక సాధారణ ప్రకటన కాదు. ఎందుకంటే కోర్టులో ఇచ్చిన ఈ హామీ ప్రభుత్వం అమలు చేయాల్సి ఉంటుంది. లేని పక్షంలో అది కోర్టు ధిక్కరణ కిందికొస్తుంది. అందుకే ఈసారి పెన్షనర్ల ఖాతాలో నగదు జమ కావడం ఖాయమని అంతా భావిస్తున్నారు. ఎన్నో నెలలుగా, కొన్ని సందర్భాల్లో సంవత్సరాల నుండి ఎదురుచూస్తున్న వారికి ఇది ఒక భారీ ఊరట. మరో అద్భుతమైన మరియు ఆశావాహకమైన విషయం ఏమిటంటే, రిటైర్డ్ ఉద్యోగులకు అందే అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏక్యూపీ పంపిణీ. వయసు పైబడిన పెన్షనర్లకు అంటే 70 ఏళ్ళు లేదా 75 ఏళ్ళు దాటిన వారికి గతంలో మాదిరిగా 10% మరియు 15% అదనపు పెన్షన్ కల్పించే అవకాశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. పెరిగిన వయసుతో పాటు వచ్చే అనారోగ్య సమస్యలు మరియు పెరిగిన నిత్యావసర ధరల దృష్ట్యా ఈ అదనపు పెన్షన్ అనేది వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి ఎంతో అవసరం. గతంలో ఈ విషయంలో జరిగిన ఆలస్యం లేదా అన్యాయాన్ని సరిదిద్ది గౌరవప్రదంగా జీవించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోబోతోంది. ఆంధ్రప్రదేశ్ పెన్షన్‌లకు సంబంధించి గత కొంతకాలంగా చెల్లింపుల్లో తీవ్రమైన ఆలస్యం జరుగుతూనే ఉంది. దీనివల్ల వేలాది కుటుంబాలు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాయి. పెన్షన్ అనేది ప్రభుత్వం ఇచ్చే దానం లేదా విరాళం కాదని, అది ఒక ఉద్యోగి తన సుదీర్ఘ సర్వీస్‌లో దాచుకున్న హక్కని సుప్రీంకోర్టు గతంలోనే చెప్పింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇప్పుడు ఇచ్చిన తీర్పు ఈ హక్కును మరోసారి గుర్తు చేసింది. ఈ న్యాయ పోరాటంలో రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు మరియు ప్రతినిధులు ఎంతో క్రియాశీలకంగా వ్యవహరించారు. వారు నిరంతరం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ, న్యాయస్థానాల్లో పిటిషన్లను వేస్తూ చేసిన కృషి ఫలితంగానే ఈరోజు ఈ విజయం దక్కింది. మొత్తంగా చూస్తే ఈ 3 నెలల గడువు అనేది పెన్షనర్ల జీవితాల్లో ఒక డెడ్‌లైన్ లాంటిది. ఈ కాల పరిమితిలోగా గ్రాట్యుటీ నుండి పీఆర్సీ బకాయిల వరకు అన్నీ సెటిల్ అయితే రాష్ట్రంలోని ప్రతి పెన్షనర్ కుటుంబం ఎంతో సంతోషిస్తుంది.
ప్రభుత్వం కూడా మానవీయ కోణంలో ఆలోచించి ఎలాంటి సాంకేతిక కారణాలు చెప్పకుండానే వెంటనే నిధులు విడుదల చేయాలని అందరూ కోరుకుంటున్నారు. ఈ చారిత్రాత్మక తీర్పు మరియు సీఎస్ ప్రకటనపై మీ వ్యక్తిగత అభిప్రాయం ఏమిటి? ప్రభుత్వం నిజంగానే 3 నెలల్లో డబ్బులు వేస్తుందా అని మీరు నమ్ముతున్నారా? సో, మీ అనుభవాలు మరియు లేదా మీ సందేహాలను కామెంట్ ద్వారా తెలియచేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.